అండ్ ఈ రోజు అయితే మాత్రం ఒక లాంగ్ రైడ్ ఉండబోతుంది. మొత్తం ఆఫ్ రోడింగ్లో 700 కిలోమీటర్స్ అయితే మనం రైడ్ చేయాలి. ఓమో వీళ్ళంతా కొంచెం భయంకరంగా ఉన్నారు చూడ్డానికి. బాబాయ్ వద్దు, బాబాయ్ వద్దురా ఆయన ఆకురా. ఓపెన్. అసలు ఈ ఊర్లో ట్రైబల్స్ ఉండడం అయితే కేక, వీళ్ళేదో మాకోసమే ఉన్నట్టుంది. బా ఏం కనిపించట్లేదు అసలు. ఇక్కడ మా ముందు ఏదో వెహికల్ పోతుంది. ఇక్కడ నమీబియాలో అయితే మాత్రం మనం ఫస్ట్ టైం 4 లేన్ రోడ్ చూసినాం అనమాట. 1 2 3 4 అవతల సైడ్ కూడా ఉంది 4 లేన్ రోడ్డు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ బై సన్నీ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఉయిస్, నమీబియా, ఆఫ్రికా. సో ఇక్కడ ఇది వచ్చేసి బ్రాండ్బెర్గ్ రెస్ట్ క్యాంప్ అంట. సో ఇక్కడైతే ఉన్నాం అనమాట. యాక్చువల్లీ మేము ఇందులో కొన్ని ఫొటోస్ చూసినాం. ఫొటోస్ చూసినప్పుడు ఈ ఏరియాలో అన్ని ప్లేన్స్ ఉన్నాయి. 8-9 ప్లేన్స్ ఉన్నాయి ఈ ఏరియాలో. ఇక్కడ మన పక్క దాంట్లోనూ సో ప్లేన్స్ ఉండేమో అని చెప్పేసి మేము అయితే రూమ్ తీసుకున్నాం. తర్వాత అంతా తిరిగి చూసినాం, మాకైతే ఎక్కడ కనిపించలే. మేబీ ఎప్పుడో దేనికో తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టుంటారు, లైక్ ఎగ్జిబిషన్ లాగా అట్లాంటి ఏదన్నా అయ్యి ఉండొచ్చు. ఇది చెట్టు చూడండి, వెరైటీగా ఉంది. ఏం చెట్టు అబ్బా ఇది? ఆకులు అయితే ములక్కాయ ఆకులు లాగా ఉన్నాయి, కానీ ఇది వెరైటీ ఉంది చెట్టు. ఇది కొన్ని చెట్లు ఇక్కడ ఆఫ్రికా కాంటినెంట్లో మాత్రం మనం చూడొచ్చు. ఇది మా రూమ్ అనమాట. ఒమారూరు ఇది కాదు, సారీ, ఇది 1కి అక్కడ పెద్ద రూమ్, ఇక్కడ చిన్న రూమ్, 2 ఉన్నాయి అనమాట. 1లోనే 2 ఉంటాయి. లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసేసుకున్నాం. అండ్ ఈ రోజు అయితే మాత్రం ఒక లాంగ్ రైడ్ ఉండబోతుంది. మొత్తం ఆఫ్ రోడింగ్లో 700 కిలోమీటర్స్ అయితే మనం రైడ్ చేయాలి. మేమైతే ఒక 10 గంటలు పడుతుంది అనుకుంటున్నాం. ఇంకేం లేట్ చేయకుండా రైడ్ స్టార్ట్ చేసేద్దాం, ఎందుకంటే ఆల్రెడీ టైం 7 అయిపోయింది. మేము సన్ రైజ్ అయినాక రైడ్ స్టార్ట్ చేద్దాం అని అనుకున్నాం. చూసరికి ఇంకా సన్ రైజ్ ఏం కాలేదు, బట్ మంచిగా లైట్ వచ్చేసింది. ఇంకా స్టార్ట్ చేసేస్తే అయిపోతుంది అంతా. ఆల్రెడీ కొన్ని వెహికల్స్ కూడా తిరుగుతున్నాయి బయట, మనం వెళ్ళిపోతే బెటర్. ఇంకా ఇదిగోండి, ఇలా పెట్రోల్ ఫుల్ అయింది అనుకోండి. ఫుల్ కొట్టించినప్పుడు ఇక్కడ నుంచి అంతా పెట్రోల్ లీక్ అవుతుంది. ఒక చేయికి గ్లౌజ్ ఉంది, ఇంకో చేయికి గ్లౌజ్ లేదు. ఇట్లా అయిపోయింది నా పరిస్థితి. ఎక్కడైనా మళ్ళీ బైకింగ్ స్టోర్ ఉన్నప్పుడే కొనేస్తా ఇంకో కొత్త గ్లౌజ్. 700 కిలోమీటర్లు ఎగేసుకొని వెళ్ళాలి ఇప్పుడు. చచ్చిపోతాం. ఇగో మొత్తం ఇట్లానే ఆఫ్ రోడ్. అండ్ ఫస్ట్ బ్రేక్ అయితే మేము ఒక 200 కిలోమీటర్స్ వెళ్ళాక తీసుకుందాం అనుకుంటున్నాం. అక్కడ ఒక పెట్రోల్ పంప్ లాంటిది ఉంది, ఫ్యూయల్ బ్రేక్ అండ్ అంతే, బ్రేక్ఫాస్ట్ అన్నీ ఇంకా అక్కడే. జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ ఏరియాలో ఏనుగులు ఉంటాయి. సో మనకి ఇక్కడ కొంతమంది ట్రైబల్స్ కూడా కనిపించారు. ఎవరిని వీళ్ళేంది పైన ఏం వేసుకోలేదు, ఇది వీళ్ళ కల్చర్ అనుకుంటా. ఓహో వీళ్ళు ఇక్కడ ఏదో అమ్ముతున్నారు ఐటమ్స్. అరే బిడ్డోడు భలే క్యూట్ ఉన్నాడు. ఓహో చూద్దాం అడిగి పోయి వీళ్ళు ఏం అమ్ముతున్నారు. అమ్మో వీళ్ళంతా కొంచెం భయంకరంగా ఉన్నారు చూడ్డానికి. బుడ్డోడు చూడండి ఎట్లుండా. హాయ్ పిల్లడు భలే క్యూట్ ఉండు. ఓహో ఇది వీళ్ళే మొత్తం చేతులతో తయారు చేసారు ఇవన్నీ నాకు తెలిసి. ఓకే చేతికి వేసేది. ఎంతంటే? అమ్మో చాలా ఎక్కువ కదా. ఓ నో వద్దులే. ఓకే నో. ఓ తక్కువ ఎన్ని ఎత్తున్నావు నువ్వు. సరే వీళ్ళేంది నా చెయ్యికి ఇన్నేసింది. నేను ఏదో జస్ట్ చూద్దానికి వచ్చిన, వీళ్ళేంది నాకు ఇన్నేసారు. హాయ్ పిల్లలు భలే ఉన్నారు ఈడ. నో ఓరి దేవుడా. ఏంది రేటు? డిస్కౌంట్ అడుగు. 300 అంటే చాలా ఎక్కువ. అంటే మన పైసలకి 1200 అంట. మన దగ్గర జాతరలో 100 రూపాయలు కూడా దొరకదు అది. ఏమో ఇరగొడుతున్నాయి నేను. కెన్ యూ టేక్ దిస్? నో టేక్ అవుట్. ఊరిని అమ్ముకుంటున్న డబ్బులు. I'll take this too. No, Samir. This one for me. No, Samir. This one for me. Take 4. Hello. Yes, take 4. Take 4, my friend. This one for me, please. Take 4, my friend, please. Wait. Only man ఒక్కలేనా ఎవరి? For me. Okay. How much?
వద్దు ఆగురా నాయన ఊరు నీకు బాబాయ్ వద్దు బాబాయ్ వద్దురా నాయన ఆగురా ఓపెన్ ఊరిని కొనిచ్చే వరకు పంపించేటట్లేడు ఇదేంది వద్దు వద్దులే నువ్వు తీసుకొచ్చారు తీసుకోనా నేను తీసేసుకుంటా ఇంకా నాది 200 అంట మామూలుగా లేవు రేట్లు ఇలా దగ్గర ఏంది బొంగు దీనికి 900 అంట 500 ఆల్ టుగెదర్ కాదు ఇది అసలు ఇదేందో ఇది మామూలుది ప్లాస్టిక్ ముక్క ఇది ఏది ఇదే కొంచెం వెరైటీ ఉందని దాని ఏదో తోలు కదా నో 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 దిస్ ఓకే Okay, if we visit village, 800 in a photo, so the ring. 200, 400 in a photo, the ring. Photo? Okay. ఏం ఫోటో అంటే వాళ్ళతో ఫోటో దిగడానికి అంట ఓని ఈ వ్యాపారం భలే ఉందిగా అమ్మాయి పిల్లలు ఇక నేసుకొని పోగల మన బ్యాగులలో జాగ్రత్తగా ఉండాలి ఈ బుడ్డోడైతే మాత్రం భలే వెరైటీగా ఉన్నాడు ఎవరో నీ చెడ్డీ ఏదిరా నీకు ముందు గుడ్డ పిల్లక పెట్టారు వీడికి అంతే కార్డు ఉండదు కదా వీళ్ళ కాడ ఏమో వీళ్ళు పెట్టుకున్నా పెట్టుకోవచ్చు యూరోసా No euro. US is okay, 10. No problem. I'll change. Euro, I'm changing. Euros, okay. I don't have euros. No dollars. ఇంకేమున్నాయి వీళ్ళ దగ్గర హే My friend, put 100 email. హాయ్ 5 US. I don't have cash. Euros, okay. ఓకే ఓకే చావ్ చావ్ సో ఇప్పుడు మనం ఇక్కడ ఈరోజు 700 కిలోమీటర్లు రైడ్ చేయాలి అది ఇది అని చెప్పినా కదా ఏం లేదు ఓన్లీ ఈ ట్రైబల్స్ని చూడడం కోసమే అని చెప్పేసి అనుకున్నాం కానీ వాళ్ళు మనకి ఇక్కడే కలిసేసారు మనం అక్కడ పోయినా కూడా చూసేది వీళ్ళనే అన్నీ ఇంకా మనమైతే బెస్ట్ ప్రైస్లో చూసేసినామని అనుకోవాలి ఎందుకంటే వీళ్ళకి కూడా చాలా డబ్బులు ఇచ్చినాం మనం ఇప్పుడు రే బుడ్డా వీడు ఒక్కటే చెప్పేసుకున్నాడు వీళ్ళ బిజినెస్ కోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసారంట అందరూ కానీ అబ్బా సూపర్ అయిపోయింది నేను బైక్లో నుంచి నా తీసుకుంటారేమో అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డా కానీ ఏమైతే తీసుకున్నట్టే అనిపిస్తుంది ఈ సైడ్కి 2 క్లిప్పులు ఉన్నాయి అవి మాత్రం ఇప్పేసి ఉన్నాయి అవి ఇంతకుముందు నేను వేసినాయి లేదని నాకు డౌట్ వస్తుంది నేను కరెక్ట్గా కాన్ఫిడెంట్గా చెప్పలేకపోతున్నా సూపర్ ఎన్ని మనకి ఆల్మోస్ట్ ఒక 1000-1500 కిలోమీటర్లు కలిసి వచ్చింది ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే నా బండి టైర్ అయితే అరిగిపోయింది వెనక టైరు నేను కుదిరితే ఇంకా ఫ్రంట్ టైరు రేర్ టైరు 2 కూడా మార్చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా ఎందుకంటే మనం ఆఫ్ రోడ్ ఆన్ రోడ్ అన్నీ ఎట్లా పడితే అట్లా పోతున్నాం కదా ఈ ఏరియాలలో ఎక్కడైనా క్యాపిటల్ సిటీ వచ్చేసిందంటే టైర్ ఒక 1000-2000 కిలోమీటర్లు పోతుంది అనుకున్నా కూడా మార్చేసేయాలి ఎందుకంటే క్యాపిటల్ సిటీలో పెద్ద టౌన్స్లో తప్ప ఇంకెక్కడ దొరకదు ఇప్పుడైతే మనం నమీబియా క్యాపిటల్ సిటీ అయిన విండోకి వెళ్తున్నాం అసలు ఈ ఊర్లో ట్రైబల్స్ ఉండడం అయితే కేక లేదో మాకోసమే ఉన్నట్టుంది ఊయిస్ మనం ఇట్లా ఈ రోడ్లో స్ట్రైట్గా వెళ్ళాల్సిన వాళ్ళు అదే ఈరోజు 10 గంటల రైడ్ కాస్త 3.5 hours రైడ్ అయిపోయింది ఉమారూరు అని ఉంది కదా ఆ ఉమారూరు ఊరికి వెళ్ళాలి ఇప్పుడు మనం 1 2 0 స్ట్రైట్ మొత్తం ఇంకొక 3.5 అంటే ఒక 4 hours వేసుకోండి 1 o'clock కల్లా నేనైతే ఇంకా రూమ్లో ఉంటా ఈరోజు రూమ్కి వెళ్ళంగానే వెంటనే బైక్ టైర్ చేంజ్ చేయించేసేయాలి ఈరోజు అండ్ రేపు మళ్ళీ టువర్డ్స్ మనం బోత్స్వానాకి స్టార్ట్ అయిపోవాలి వీళ్ళు మనకి ఇక్కడ కలవడం వల్ల మన రైడ్ ఇక్కడ నమీబియా రైడ్ ఇంకొక 2-3 days ముందే అయిపోయింది
ఏం కనిపించట్లేదు అసలు ఇక్కడ. మా ముందు ఏదో వెహికల్ పోతుంది, అదేందో దాటేద్దామని అనుకుంటున్నా. అసలు అదేం వెహికల్ అమ్మాయి దొరికిందిరా నాయన. పద పద పద. లారీ, అందుకే ఇంత దుమ్ము. అయ్యా కరెక్ట్గా 3 కిలోమీటర్ల నుంచి దాన్ని క్రాస్ చేయడానికి నానా తంటాలు పడి దాని దుమ్మంతా పీల్చుకుంటూ వచ్చిన ఆడేదో ఒక బ్రిడ్జ్ వచ్చింది లక్కీగా. ఎంత అంటే అసలు ఏదో మేఘాలలో పోతున్నట్టుంది. పోనీ దగ్గర దాకా పోయి చూద్దామంటే వాళ్ళు సడన్గా రోడ్డు మీద బ్రేక్ వేస్తే నేను పోయి దాన్ని గుద్దేస్తానేమో అని ఒక ఫీలింగ్ ఏర్పడ్డది అనమాట మనసులో. అందుకని నేను ఏం వెహికల్ చూద్దాం అని చెప్పి 3 కిలోమీటర్లు ఎంత దుమ్ము అంటే అంత దుమ్ము వచ్చేసింది. ఇంకా విండోకి అయితే 290 కిలోమీటర్లు చూపిస్తుంది. 3 hours 10 minutes. మధ్యాహ్నం 12 వెళ్ళిపోతామంట ఆరామ్సే, ఏం టెన్షన్ లేకుండా అని చెప్తుంది గూగుల్ మ్యాప్స్ అయితే. పోయిన తర్వాత టైర్ మార్పించాలి, గ్లౌజ్ తీసుకోవాలి, క్యాపిటల్ సిటీ కాబట్టి ఆడ దొరుకుతుంది. అమ్మ ఎగిరింది ఇక్కడ బండి. ఇంకా మంచి ఫుడ్ కూడా తినాలి. ఇండియన్ రెస్టారెంట్ ఉంటుంది కదా, కుమ్మేద్దాం. 2 బండ్లకు మార్పించేసేసారు టైర్లు. ఇంకా ఎందుకంటే ఇక్కడ మార్పించకుండా మళ్ళీ వేరే దగ్గర దొరకదు. ఓకే, సో ఇంకా మనం ఇప్పుడు ఇంకొక ఊరికైతే వచ్చేసినాం. ఈ ఊరు పేరు ఒటువాజే ఏదో ఉంది. కొంచెం ఈ ఏరియాలో ఇది పెద్ద ఊరు అనమాట. జస్ట్ ఇక ఈ ఊరికి ఒక 200-300 మీటర్స్ ఉందనగానే స్టార్ట్ అయింది ఈ తార్ రోడ్డు. పెట్రోల్ 140 కిలోమీటర్స్ వచ్చినాం కాబట్టి ఆల్మోస్ట్ అంతా ఇచ్చాడు. షెల్ పెట్రోల్ పంప్ ఇక్కడ ఉంది. షెల్లో 2 బండ్లకి ట్యాంక్ ఫుల్. అండ్ కుదిరితే అక్కడ తినేసి వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ ఉన్న చిన్న ఊళ్ళైనా కూడా మంచి నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి. మా బర్గర్లు, ఫ్రైస్ అన్నీ ఉన్నాయి. అబ్బా కేఎఫ్సి కూడా ఉంది. కుమ్మేద్దాం. ఇది కదా మనకు కావాల్సింది. చిన్న బ్రేక్ అయితే అయిపోయింది. ఇంకొక 2.5 గంటల్లో మనమైతే విండోకి వెళ్ళిపోతాం. కేటీఎం షోరూమ్ చేసినాం. కేటీఎం షోరూమ్కి పక్కనలోనే ఒక రూమ్ బుక్ చేసిన. అబ్బా చూసారు కదా, ఇది చూసుకోవాలి నేను. ఎందుకంటే ఇలా కార్డులు అన్నీ ఇలానే ఉన్నాయి, ఎగిరిపోతాయి. 1 2 3 జై శ్రీరామ్. ఈరోజు మన అదృష్టం ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా ఉంది. పోండి. ఓమారూరు ఊరు పేరు. ఓమారూరు కరీబ్. నెక్స్ట్ మనం వెళ్ళాల్సింది కరీబ్. టొయోటా FJ వాళ్ళు ఉంది. అది నాకు మస్తు ఇష్టం ఆ కార్. అది ఇక్కడ పోలీస్ వాళ్ళు అయితే ఆపేసారు, ఎందుకో తెలియదు. ఓ షిట్, ఇదేదో అయింది. ఓకే, టైర్ పేలిపోయింది, ఏదో అయినట్టుంది. జస్ట్ ఇప్పుడే ఫ్రెష్గా ఇక్కడ వీళ్ళు ఏదో ఒక సంతలాగా పెట్టి అమ్ముతారు. ఈ ఊరు అమ్మాయి కొంచెం పెద్దగానే ఉంది, కొంచెం పెద్దగా. అంటే ఈ బైక్స్ సంబంధించిన ఐటమ్స్ ఒక్కటి కూడా దొరకవు ఇక్కడ. 2 ఊర్లలో దొరుకుతుంది ఈ దేశం మొత్తం మీద. స్వకోప్ ముండ్ ఒకటి అండ్ క్యాపిటల్ అయిన విండోకి ఒకటి, ఆ 2 అంతే. ఇంకా అది తప్పితే ఇంకా ఎక్కడ దొరకదు. ఎస్పెషల్లీ ఈ బండి కంటే మాత్రం ఇంకా ఓన్లీ విండోకే, ఓన్లీ క్యాపిటల్ సిటీ. ఇంకా వీళ్ళ క్యాపిటల్ సిటీ కూడా కరెక్ట్గా మధ్యలో ఉంటుంది, ఆడ తప్ప ఇంకెక్కడ దొరకదు. ఇక్కడ కూడా ఉందో షెల్ పెట్రోల్ పంపు. 2 ఉన్నాయి స్పేర్ పార్ట్స్ అంటే ఇక్కడ కార్లకి. చలో భారత్ కా బచ్చా బచ్చా జయ జయ శ్రీరామ్ బోలేగా. ఈడేదో పెద్ద రివర్, వాటర్లో ఏం లేవు. అంటే వర్షం టైంలో మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరనమాట. ఏంది ఈ ఎడారిలో గిన్ని నీళ్ళు వస్తాయా అని చెప్పేసి. ఈ రివర్ లెంత్ చూస్తేనే మనం అర్థం చేసుకోవచ్చు వర్షాకాలంలో ఎంత వస్తుంది. ఒక 2 నెలలు మాత్రం ఫుల్ ఫ్లో ఉంటుంది. మళ్ళీ ఇంకో 5 కిలోమీటర్స్ పోయినా ఇంకా లెఫ్ట్, మళ్ళీ తర్వాత లెఫ్ట్, తర్వాత స్ట్రైట్. ఒకటే రోడ్డు, మొత్తం తార్ రోడ్డు ఉంటుంది దీని నుంచి కొంపదీసి. సో మనం ఇక్కడ నుంచి అయితే ఒక లెఫ్ట్ డైవర్షన్ తీసుకోవాలా. ఒక గింజ అన్నట్టు ఇదేందో అమ్మ. ఒక రైల్వే క్రాసింగ్ అయిపోయింది ఈరోజు. రైడ్లో ఫస్ట్ రైల్వే క్రాసింగ్. ఇక్కడ రైలు పట్టాలు అయితే ఉన్నాయి కానీ ఒక్కసారి ఒక ట్రైన్ కూడా చూడలే నేను. ఊరిని మళ్ళీ తార్ రోడ్లోకి వచ్చినాం. 64 కిలోమీటర్స్ ఇట్లనే స్ట్రైట్ రోడ్ అంట ఒకటే. కోబెల్ స్ట్రీట్ స్ట్రైట్గా 64 కిలోమీటర్స్ వెళ్ళాక రైట్ టర్న్ అంట. మనకి కరెక్ట్గా 65 కిలోమీటర్ల తర్వాత వచ్చింది ఈ ఊరు. ఇంకా 134 కిలోమీటర్స్ ఉంది. 63 తర్వాత రైట్ తీసుకోవాలా.
1:21 నిమిషాలు చూపిస్తుంది విండోకి అయితే. సో ఒక గంటన్నర వేసుకుందాం, ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా. 1:33 విండోకి. ఓకే, నేనైతే మళ్ళీ కొంచెం పెట్రోల్ అయితే కొట్టించేసిన, ఎందుకంటే ఎక్కువ స్పీడ్ కొడుతున్నా కదా, ఫ్యూయల్ రేంజ్ పోయిందని చెప్పేసి. ఇదేందబ్బా కారు, ఐవీకో అంట. సో క్యాంపర్ వ్యాన్ చూడండి, భలే ఉంది. ఇట్లా వేయాలి ఒక సెటప్, మంచిగా తిరగచ్చు వరల్డ్ మొత్తం. నాకైతే నెక్స్ట్ కొన్ని కంట్రీస్ అట్లా చేయాలనిపిస్తుంది 4x4లో. కానీ దానికి కూడా చాలా ఖర్చు అవుతుంది. మనం బైక్ రైడ్ అయిపోయాక మళ్ళీ క్యాంపర్ వ్యాన్లో చేద్దాం కుదిరితే. మీరు అందరూ ఓకే అంటే చేసేద్దాం, ఏముంది. మన వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉన్నారు. ఇంకా 71 కిలోమీటర్లు మాత్రమే ఉంది నమీబియా క్యాపిటల్ సిటీ అయిన విండోకి. ఒక 50 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నమీబియాలో అయితే మాత్రం మనం ఫస్ట్ టైం 4 లేన్ రోడ్ చూసినాం అనమాట. 1 2 3 4 అవతల సైడ్ కూడా ఉంది 4 లేన్ రోడ్డు. ఇది క్యాపిటల్ సిటీకి వెళ్ళేది కాబట్టి రోడ్డు అందుకని కొంచెం మంచిగా ఉంది. అండ్ అంతే బెంజ్ కార్లు, BMW, ఆడి అలాంటి పెద్ద పెద్ద కంపెనీల కార్లు అన్నీ కూడా కనిపిస్తాయి అనమాట, బ్రాండెడ్ కార్లు ఈ రోడ్లో. ఆ మట్టి రోడ్లోకి అయితే వాళ్ళు నాకు తెలిసి తీసుకొని రారనుకుంటా. ఫస్ట్ టైం 4 లేన్ రోడ్డు. ఇంకా 30 మినిట్స్లో మనం అయితే వెళ్ళిపోతాం. 40 కిలోమీటర్స్ చూపిస్తుంది అంతే. ఇక్కడ ఏమైందో తెలియదు కానీ పోలీస్ వాళ్ళు అయితే ఆపుతున్నారు. పక్కన VIP లైన్ అంట, పోదాం మనం. మనకేమైనా సపరేట్ లైన్ ఉందా? ఇక్కడ నైజీరియన్ నమీబియన్ వాళ్ళకన్నా కూడా ఫారినర్సే ఎక్కువ తిరుగుతున్నారు ఈ ఊర్లలో. మొత్తం టూరిస్టులే, యూరోపియన్స్ ఎక్కువ. ఫ్రాన్స్, జర్మనీ వాళ్ళు ఇలా అంతా ఇక్కడే. నాకు తెలిసి ఏమని అడుగుతారు. క్యాపిటల్ సిటీకి వెళ్తున్నాం కదా, మేబీ అక్కడ సెక్యూరిటీ కొంచెం టైట్ ఉండాలనా, లేదంటే రొటీన్ చెకప్. విండోక్ ఏం లేదు, జస్ట్ చెక్ చేసుకుంటారు. ఏమైనా డౌట్ వస్తే సైడ్కి పిలుస్తారు అనుకుంటా. అంటే మా పొట్టి బాంబర్ది లాంటి దొంగనా కొడుకులు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళని సైడ్కి పిలిచేస్తారు. చూడండి మొహం, అమ్మో వీడేంత దొంగనా కొడుకున్నట్టున్నారు, రా 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 నువ్వు అని. ఓకే, మనం ఇప్పుడైతే KTM షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ చూద్దాం స్పేర్స్ ఉన్నాయా లేదమ్మా. ఇక్కడ బండి పెట్టడానికి కూడా లేదు కదా, తర్వాత వద్దాం. ఇదైతే ఓపెన్ ఉంది. ఇక్కడ అన్నీ ఉన్నాయి, ఇంకా కార్లు ఇవన్నీ ప్రతి ఒక్కటి. షోరూమ్స్, రిపేరింగ్ సెంటర్లు ఇవన్నీ తర్వాత చేసేద్దాం. మన రూమ్ కూడా దీని వెనకే తీసుకున్నాం ఈ ఏరియాలోనే.